హలో బడీస్. 2 సంవత్సరాలు, ఎన్నో పరిచయాలు, ఎన్నో జ్ఞాపకాలు. టిపికల్ లైఫ్ స్టైల్, ఇంటర్నేషనల్ స్టూడెంట్ లైఫ్ స్టైల్ క్లాస్ రూమ్లో ఎలా ఉంటుందని ఈరోజు వీడియోలో చూపించబోతున్నా. ఆఫ్టర్ 2 months క్లాస్కి వెళ్తున్నాను. ఫస్ట్ క్లాస్ ఇది. మనకు ఇంటర్నేషనల్ స్టూడెంట్కి క్లాసెస్ ఎలా ఉంటాయి యూఎస్లో అండ్ క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, మేము ఎలా కొలాబరేట్ అయ్యి ప్రాజెక్ట్స్ అనేవి చేస్తామనేది చూపిస్తాను. అండ్ నా మాస్టర్స్ క్లాస్లో ఇది ఎంఆర్పి అనే సబ్జెక్ట్కి వెళ్తున్నాను. ఎంఆర్పి అనేది మాస్టర్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్, ఫైనల్ సెమిస్టర్లో ఉంటుంది. ఈరోజే ఫస్ట్ క్లాస్, చూద్దాం ఎలా ఉంటుందో. మనకి వాళ్ళ క్లాసు 12:45 నుంచి 3:30 వరకు ఉంటుంది. నేనైతే పొద్దున్నే లేచాను, ఇంకా లేట్గా లేచాను కాబట్టి లేచి వెంటనే 2 minutes మ్యాగీ ప్రిపేర్ చేసుకొని తినే. మనకైతే వీక్లీ ఒక క్లాస్ ఉంటుంది. ఆ ఒక క్లాస్ని ఎలా మేనేజ్ చేయాలి అండ్ అసైన్మెంట్స్ ఎలా మేనేజ్ చేస్తాము, ఎలా కొలాబరేట్ అవుతాము అండ్ ఈ క్లాస్ మొత్తం నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్ లైఫ్ క్లాస్లో అనేది. ఈ వ్లాగ్ మొత్తం ఎండ్ దాకా చూడండి, నచ్చుతుంది మీకు కూడా. ఇదైతే నా ఫ్రెండ్ మనతో పాటు క్లాస్కి వస్తుంది. అసలు హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వస్తుంది. హ్యాండ్ బ్యాగ్లో ఏముందో చూసేద్దాం. వాట్సన్ శివాని హ్యాండ్ బ్యాగ్. అది నేనైతే బ్యాగ్లో ల్యాప్టాప్ అవన్నీ పెట్టుకొని వచ్చిన, ఫస్ట్ క్లాస్ కాబట్టి అసలే స్ట్రిక్ట్ మా ప్రొఫెసర్. తినేం తీసుకొచ్చిందో చూడండి. అసలు మైకల్ కోర్స్ బ్యాగ్ ఏం లేదండి. ఏముంది, ల్యాప్టాప్ అంతే. ల్యాప్టాప్, ఐడి కార్డ్, లిప్స్టిక్. లిప్స్టిక్ ఏం లేదు నా దాంట్లో, అబద్ధం చెప్తున్నారు. ఐడి కార్డు అంతే. అంతే, రెండే. సింపుల్ ల్యాప్టాప్ పట్టుకొని వెళ్ళిపోతాం. నోట్స్, పెన్ ఇలాంటివి ఏమి ఉండవు. మనకి చాట్ జీపీటీ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఇంకా అవసరం లేదు, నెట్ ఉంటే చాలు. అంతే. మేమైతే క్లాస్కి స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. ఆన్ ది వే టు క్లాస్ మనం 2 minutes డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు. యూనివర్సిటీ పక్కనే ఉంటుంది మన ఇల్లు అయితే. సో క్లాస్కి వెళ్ళి క్లాస్ అలా ఉంటుంది. ఫస్ట్ డే ఆఫ్టర్ లాంగ్ టైం హాలిడేస్ తర్వాత ఫ్రెండ్స్ని అందరినీ కలవబోతున్నా. చాలా హ్యాపీగా ఉంది. అండ్ సేమ్ క్లాస్లో నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. సో ఇంకా హ్యాపీ ఉంది నాకైతే. ఇండియా చదువులకి అమెరికా చదువులకి చాలా తేడా ఉంటుంది. ఇండియా చదువుల్లోనేమో చదవకపోతే మెట్టుతో కొట్టి మరీ చదివిస్తారు టీచర్లు. ఇక్కడేమో మరి చదివితే బాగుపడతావు, చదవకపోతే సంకనాకపోతావు అన్నట్టు ఉంటారు. అసైన్మెంట్లు మాత్రం 2-3 సార్లు మిస్ చేసామంటే అప్డేట్ చేయడం కానీ ఇంకా డిపోర్ట్ చేసేస్తారు డైరెక్ట్గా. ఇంకా ఆ తలకాయ నొప్పి ఎందుకు లేరా మావా అని మన వాళ్ళు టైంకి అసైన్మెంట్లన్నీ సబ్మిట్ చేసేస్తారు అడగకముందు. వాటర్ తాగడానికి గ్లాసులు గట్రా ఏముండవు, ఇట్టే ఎద్దు తాగినట్టు ముద్దుగా తాగాల. ఇంకా క్లాసుకు లేట్ అయిపోతుంది, మీరు రామ్మే అని చెప్తుంటే కూడా లేటుగా వస్తుంది. ఇంటర్ అయిపోయినాక హ్యాపీ డేస్ మూవీ లాగా ఉంటుందేమో అనుకున్నాను. బీటెక్ కట్టలేదు కానీ మాస్టర్స్ అయితే నిజంగా హ్యాపీ డేస్ మూవీ లాగే ఉంది. ప్రతి స్టూడెంట్ లైఫ్లో బ్యాక్ బెంచ్ అనేది ఒక మెమరీ. నేను కూడా ఇలా బ్యాక్ బెంచ్లో కూర్చొనే క్లాసెస్ వింటాను ఆల్మోస్ట్. ఆడ కూర్చున్న రచ్చ చేస్తాం మనం మాత్రం. ఇంక ఇది మన క్లాస్ రూము. ఇలా ఇంకా గ్రూప్స్గా డివైడ్ అవుతాము, అలా గ్రూప్స్ లాగా కూర్చుంటాము. మనం చేసే రచ్చకే మామూలుగా ఉండదు. ప్రొఫెసర్ అయితే ఇంక ముందర కూర్చోబెడుతుంది ఫస్ట్ లైన్లో. పెన్ను, నోట్బుక్, కీ పాయింట్ నోట్ చేసుకోవడం గట్రా ఇలాంటివంతా ఏమి ఉండవు. మ్యాథ్స్ ఐప్యాడ్ తెచ్చుకుంటారు లేదా ల్యాప్టాప్ తెచ్చుకుంటారు. ఇలా క్లాస్ అయితే ఒక 2 to 3 hours ఉంటుంది. ఇంకా ప్రొఫెసర్ మాట్లాడేది తక్కువ ఉంటుంది, స్టూడెంట్స్ మాట్లాడేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ప్రొఫెసర్ ఒక 20 minutes లెక్చర్ ఇచ్చిన తర్వాత ఇంకా స్టూడెంట్స్ దగ్గర డిస్కషన్స్ చేస్తారు. ఇలా అందరూ గ్రూప్స్గా కూర్చుంటాము. ఇంకా గ్రూప్స్గా కూర్చొని మనకున్న క్యాన్వాస్లో అసైన్మెంట్ చూసి డివైడ్ అయ్యి ఇంకా అన్నీ చేస్తాము. మనం చేసిన రచ్చకి ప్రొఫెసర్ అయితే ముందర కూర్చోబెట్టేసింది. మనమే ఊరికే పోతామా, మన ఫ్రెండ్స్ని కూడా లాక్కొని పోతాం పోతా. ఈ క్లాస్కి ఫీ అరౌండ్ 4 లక్షలు. వారానికి ఒక రోజు చొప్పున అలా 16 వారాలు 16 క్లాసులు ఉంటాయి మాకు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి మేజర్ డిఫరెన్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. స్టూడెంట్స్తో బాగా కమ్యూనికేట్ అవుతారు ఇక్కడైతే. మోర్ ఓవర్ 20 minutes లెక్చర్ తర్వాత ఎక్కువ డిస్కషన్ ఉంటుంది స్టూడెంట్స్తో. దానివల్ల మన కమ్యూనికేషన్ కూడా డెవలప్ అవుతుంది. వీక్లీ 1 or 2 అసైన్మెంట్స్ ఉంటాయి. అవి 1 week టైం పీరియడ్లో మనమైతే కంప్లీట్ చేయాలి. అండ్ 4 weeksకి ఒకసారి మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది మన యూనివర్సిటీలో అయితే. ఎగ్జామ్ ఏం అంత క్రిటికల్గా ఉండదు. 4 weeks అసైన్మెంట్ కానీ మనమే చేసినట్లయితే ఓన్గా
ఈజీగా ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వచ్చు. 1.5 year మనతో చదువుకున్న వాళ్ళే మన ప్రాజెక్ట్ గ్రూప్ మేట్స్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది నా టీమ్మేట్స్ అయినందుకు. ఇంకా క్లాస్ అయితే అయిపోయింది మామ. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, మాస్టర్స్ అండ్ లైఫ్ స్టైల్, యూఎస్ వ్లాగ్స్, ఇలా చాలా బాగుంటాయి. చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఈ మధ్యలోనే మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ దాటింది. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఉంటా, గంట బిల్ అయితే కొట్టేయండి మామ.